డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూలో బీఫ్ టాలో ఇంకా ఫిష్ ఆయిల్ ఉండడం పాపంతో సమానం అనేసి దానికి ప్రాయశ్చిత్తం కింద 11 డేస్ పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. నౌ యాజ్ యూజువల్గా దీని మీద డిబేట్లు డిస్కషన్లు జరిగిపోతున్నాయి. పొలిటికల్ పార్టీస్ ఏమో దీనికి పొలిటికల్ యాంగిల్ అటాచ్ చేసి కొట్టేసుకుంటున్నారు. బట్ వీటన్నిటి మధ్యలో దీని నుంచి బాగా బెనిఫిట్ అయ్యేది ఎవరో తెలుసా? కొన్ని మీడియా ఛానల్స్. ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతూ అపవిత్రం జరిగినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు, తప్పుని తప్పు అని ఎందుకు పాయింట్అవుట్ చేయకూడదు అని క్వశ్చన్ చేశారు. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? దీనికి కొన్ని మీడియా ఛానల్స్ రెస్పాండ్ అవుతూ ఇప్పటిదాకా ఆంధ్రాలో కులమత గొడవలు పెద్దగా జరగలేదు, ఆంధ్ర ప్రశాంతంగా ఉంది, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావాలని జనాలను రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఇలాంటి తప్పు హిందూ మతంలోనే కాదు, ఇస్లాంలో జరిగినా ఇలానే రియాక్ట్ అవుతాను, క్రిస్టియానిటీలో జరిగినా ఇలానే రియాక్ట్ అవుతాను అని అన్నారు. అన్ని మతాల్ని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మేము ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. దీంట్లోంచి చాలా కన్వీనియంట్గా క్రిస్టియానిటీ గురించి ఇస్లాం గురించి మాట్లాడింది తీసేసి హిందూ మతం గురించి మాట్లాడింది మాత్రమే పబ్లిష్ చేసి వైరల్ చేస్తున్నారు. మీడియాని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, వాచ్ డాగ్ అంటారు, కానీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా ఆయన మాట్లాడిన మాటల్ని ట్విస్ట్ చేసేసి, మాట్లాడని మాటల్ని యాడ్ చేసేసి వ్యూస్ కోసం, టీఆర్పీస్ కోసం, లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్టు న్యూస్ రిపోర్ట్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూస్తున్న వాళ్ళు అక్కడ నిజంగానే గొడవలు జరగకపోయినా జరుగుతున్నాయి అనుకుంటారు. ఆ వీడియోస్ చూసి గొడవ పడే ఉద్దేశం లేని వాళ్ళు కూడా ట్రిగర్ అయ్యి గొడవలకు దిగుతారు. అంటే మీడియాలో మ్యానిపులేషన్, కన్వీనియన్స్ ఇవన్నీ చాలా కామన్గా జరిగేవే. మరి ఇంత బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండానా? ఆలోచించండి.